దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 25 ఎకరాలు ఒకటే బిట్టు, 3 బోర్లు, 2 ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు, పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. ఒక్కొక్క బోర్‌లో 2 ఇంచులు వాటర్ వస్తాయి. ఈ ల్యాండు తారు రోడ్డు ఫేసింగు. 25 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరం 9,00,000 రూపాయలు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. నా వాట్సాప్‌కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, మీరు పెట్టిన వీడియో నేను చూశాను. 100% నేను ఈ ల్యాండ్ కొంటాను. నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను. ఐ యామ్ ఇంట్రెస్టెడ్. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. లేకపోతే చేయబాకండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఫస్ట్ నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి. జీకేఏ రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ ఫీడ్ చేసుకొని నా వాట్సాప్‌కి హాయ్ అని మీరు మెసేజ్ చేయండి. హాయ్ అని మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తాను. మీకు నాకు ఒక అండర్‌స్టాండ్ వస్తుంది. దయచేసి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. అలాగనే మీరు ఫస్ట్ టైము జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, నేను నిన్న మార్నింగ్ వచ్చి ఇది తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ వీడియో తీసుకున్నాను. అవునవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది అది 25 నుంచి 30 దాకా ఉంది సార్. కరెక్ట్గా చెప్పండి సార్, ఎందుకంటే అవునవును. ఈ ఎన్ని ఎకరాలు ఉంటుంది? 25 సార్. వెరీ గుడ్. 25 నుంచి 30 ఉంటుంది అంటే మళ్ళీ రేపు ఇప్పుడు ఒక కస్టమర్ నాకు ఫోన్ చేసి 30 ఎకరాలు కావాలని అనుకో, ఓకే ఓకే. హైదరాబాద్ నుంచి మీరు నాకు 30 అని చెప్పారు కదా, నాకు 20 అయితే నాకు కట్టే 30 కావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సారీ సార్. 25 ఎకరాలు ఇస్తారు. 25 ఎకరాలు ఇస్తారు సార్. ఓకే, ఇప్పుడు ఈ 25 ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా? ఒకటే బిట్ సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు? 9 లక్షలు సార్. ఫైనల్ రేటా నెగోషియబుల్? ఫైనల్ రేట్ సార్. వీళ్ళు అమ్మటం కారణం ఏంటి? వాళ్ళు అమ్మటం కారణం ఏంటంటే వాళ్ళకి ఫైనాన్స్ పరంగా కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి సార్. ఓకే, దాని వల్లే అమ్ముతున్నారు. అదే రైతులు కదా, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల, కొన్ని కారణాల వల్ల వాళ్ళు అమ్ముకుంటున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఏనా? మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ సార్. తార్ రోడ్ ఫేసింగ్ ఎంత దూరం వస్తుంది? తార్ రోడ్ ఫేస్ మొత్తం 400 మీటర్లు సార్. తార్ రోడ్ ఫేసింగ్ 400 మీటర్లు వస్తుంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అనేది నెంబర్ 1 సార్. ఓకే, వీళ్ళు కొన్నారా లేకపోతే వీళ్ళు పిత్రాజితం ల్యాండ్? ఇది వీళ్ళు కొనుగోలే. ఉదాహరణకి కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ల్యాండ్? వాళ్ళు ఒక 25 ఇయర్స్. 25 ఇయర్స్ అవుతుంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఈ నేల సాయిలు రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? కొంచెం మిక్సింగ్ సార్. రెడ్ బ్లాక్ మిక్సీ ఉంటది. అవును సార్. ఉన్నది ఉన్నట్టు ఓపెన్ చెప్పండి సార్, ఎందుకంటే చిన్న పొరపాటు కూడా చెప్పొద్దు. ఎందుకంటే మిక్సింగ్ సార్. అది ఎందుకంటే అవును సార్. మన వీడియో చూసిన వ్యక్తులు ల్యాండ్ చూస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి రాని, బెంగళూరు నుంచి, ఎక్కడి నుంచి రాని, మీరు చెప్పింది అక్కడ చూసింది రెండు ఒకటే టాలీ కావాలా. అవునవును సార్. చిన్న డిఫరెంట్ కూడా ఉండకూడదు. ఓకే, రెడ్ బ్లాక్ మిక్సే ఉంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. నెంబర్ 1, ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? బోర్లు ఉన్నాయి సార్. ఎన్ని బోర్లు ఉన్నాయి? 3 బోర్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క బోరు ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి? 2 ఇంచ్. 3 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోరు 2 ఇంచుల వాటర్ వస్తాయి. అవును సార్. ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి.
అవును సార్. ఈ 25 ఎకరాల ల్యాండ్ కి సపరేటా లేదా వేరే వాళ్ళతో భాగంతో ట్రాన్స్ఫర్లు ఉన్నాయా? లేదు లేదు, ఇది వరకే సార్. ఈ 25 ఎకరాలకి కలిపి ఓన్. 2 ట్రాన్స్ఫర్లు సొంత ట్రాన్స్ఫర్లు 2 ఉన్నాయి. అవును సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేలోపు నేల రెడ్ బ్లాక్ మిక్స్ ఉంటుందని చెప్పారు కదా? మిక్సింగ్. ఓకే, వెరీ గుడ్. చుట్టూ ఫెన్సింగ్ ఉందా? లేదు సార్, ఫినిషింగ్ చుట్టూ ఫెన్సింగ్ లేదు. మెయిన్ గేట్ లేదు. ఉందా? మాకు గేట్ లేదు సార్. మెయిన్ చుట్టూ ఫెన్సింగ్ లేదు, మెయిన్ గేట్ లేదు. రైతులు సార్ అందరూ. ఓకే, రైతులు. ఓకే, వెరీ గుడ్. అవును. ఉదాహరణకి రైతులు ఎంతమంది ఉండొచ్చు? రైతులు 5గురు సార్. రైతులు 5 ఉంటారు. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ లో ప్రజెంట్ ఏం పంట వేస్తున్నారు? మిరప. ఈ 25 ఎకరాలు మొత్తం మిరప వేస్తున్నారు. మిరప, బొబ్బర్లు, బొబ్బర్లు. కొంత వరేసారు సార్. ఓకే, రైతు ఇప్పుడు బొబ్బర్లు వేస్తున్నారు, మిరప వేస్తున్నారు, కొంత వరి నాటున్నారు. అవును సార్. ఇంకా అదర్ పంటలు ఏమేమి వేసుకోవచ్చు? దీంట్లో బొప్పాయి వేయచ్చు. ఉమ్, ఇంత ముందు ప్రజెంట్ 1 ఇయర్ బత్తాయి తీసేశారు. ఆ, 1 ఇయర్ బ్యాక్ తీసేశారు మొత్తం బత్తాయి. ఓకే. మొత్తం ఇంత ముందు మొత్తం బత్తాయి సార్. ఓకే. ఓకే, ఇప్పుడు దానిమ్మ చెట్లు, బత్తా చెట్లు, నిమ్మ చెట్లు అలాంటివి కూడా మామిడి వేసుకోవచ్చా? తోట వేసుకోవచ్చు. మామిడి తోట, సీతాఫల, మామిడి అన్ని వేసుకోవచ్చు. ఉమ్, నేరేడ వేసుకోవచ్చు. ఖర్జూరం వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు సార్. పామాయిల్? పామాయిల్ కూడా మంచి సెట్ అవుద్ది. పామాయిల్ తోట కూడా వేసుకోవచ్చు. నెంబర్ 1. ఓకే, దీనికి ఈ ల్యాండ్ కి సాగర్ వాటర్ అలాంటి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సాగర్ వాటర్ లేదు కానండి. సాగర్ కెనాల్ మటుకు ఒక 600 మీటర్లు ఆ సైట్ కి, కెనాల్ కి. ఓకే, సాగర్ వాటర్ కెనాల్ మటుకు 600 మీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంది. అవునవును. అంటే ఇప్పుడు ఈ 25 ఎకరాల ల్యాండ్ కి సాగర్ కెనాల్ నీళ్లు పైపు వేయొచ్చా, వేసి ఉన్నారా? వేసుకోవాలా? లేయలే. ఆ? వేయొచ్చు సార్. వేయొచ్చు, వీలైతే వేసుకోలేదు. రైతులు వేసుకోవాలి, వాళ్ళకి సరిపోతున్నాయి వాటర్ ఫుల్. ఓకే, ఆ పక్క ల్యాండ్ వాళ్ళు ఏమైనా పైపులు లాక్కున్నారా? సాగర్ పక్కన లాక్కున్నారు సార్. పక్కన వాళ్ళు లాక్కున్నారు, అవును. వీళ్ళైతే లాక్కోలేదు. వీళ్ళు సరిపోతున్నాయి, లాక్కోలే. ఓకే, వెరీ గుడ్. వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నేను అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు వీళ్ళు? నీకు ఒక 1 మంత్. అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వరా? అంటే మనకు ఒక 10 days అదనంగా ఇస్తారు. అదనంగా కాకపోతే 10 రోజులు 20 రోజులు ఇస్తారు. అవునవును సార్. కొంచెం ఎక్కువ అమౌంట్ కడితే ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అవును, మనం అది మాట్లాడుకుంటే అదే ఉంటుంది సార్. రైతుతో కూర్చొని మాట్లాడదాం. రైతులతో కూర్చొని ఓపెనింగ్ మాట్లాడుకోవాలి. వెరీ గుడ్. ఈ ల్యాండ్ కి ఏ జిల్లాలు, సారీ, ఏ సిటీలు దగ్గర వస్తాయి? సిటీలు మార్కాపురం ఎన్ని కిలోమీటర్ వస్తుంది? అక్కడి నుంచి 19. మార్కాపురం నుంచి దొనకొండ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? దొనకొండ నుంచి 9. కుర్చేడు నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? కుర్చేడు నుంచి 12. వినుకొండ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? వినుకొండ 30. త్రిపురాంతకం ఎన్ని కిలోమీటర్ వస్తుంది? తిరుపతి నుంచి 8. త్రిపురాంతకి 8. అవును సార్. ఓకే, సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ మెయిన్ ఏ సిటీ దగ్గర వస్తుంది? మనకు మెయిన్ త్రిపురాంతకం, మార్కాపూర్, దొనకొండ ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 9. దొనకొండ 9 వస్తుంది. అవును సార్. ఓకే, ఇప్పుడు ఇది ఇప్పుడు హైవే ఏ రూట్ వెళ్తుంది? హైవే ఇది కర్నూలు బెంగళూరు నేషనల్ హైవే. కర్నూలు టు బెంగళూరు నేషనల్ హైవే. బెంగళూరు అమరావతి శ్రీశైలం హైవే ఉంది. ఓకే, హైవే నుంచి ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది? హైవే నుంచి వచ్చి 6. హైవే నుంచి 6 కిలోమీటర్ వస్తుంది. అవును సార్. ఆ హైవే విలేజ్ ఉంది కదా, అవునవును. ఆ విలేజ్ పేరేంటి సార్? ఎల్లంపల్లి విలేజ్ కా నుంచి ఈ ల్యాండ్ కి 6 కిలోమీటర్ వస్తుంది. అవునవును. త్రిపురాంతకం వచ్చేలోపు 8 సార్. త్రిపురాంతకం 8 కిలోమీటర్ వస్తుంది. అవును. 25 ఎకరాలు ఒకటే బిట్టు, పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, 1 ఎకరం 9 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. అవును సార్. అంతేనా సార్? అవును సార్. 3 బోర్లు ఉన్నాయి, 2 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోరు 2 ఇంచుల వాటర్ వస్తుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.